గార్ల వారి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడెప్పుడు అని వేచి చూసేవి. లింగోద్భవ కాలం దగ్గర పడుతోంది కాబట్టి అది అవ్వగానే వారి కార్యక్రమాలు ఉంటాయి. ధన్యవాదాలు. हरे कृष्ण। भारत माता की, भारत माता की नमः पार्वती पतये हर हर महादेव। ओम नमः शिवाय। ఓం నమః శివాయ. ఎవరో మైకులో అంటే నాకు సరిపోదు, అందరి నోట్లోంచి రావాలి. ఇప్పుడే వారు చేసింది శంఖనాదం, మనం చేయాల్సింది సింహనాదం. ఓం నమః శివాయ. నో రెండో మైక్ వాడకండి ప్లీజ్. వాళ్ళ గొంతుల్లోంచి లైక్తో రావాల్సిందే తప్ప మీ మైక్లోంచి రావద్దు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర, గట్టిగా హర 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 హర. ఇప్పుడు ఒక్కసారి ఒక మంచి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిద్దాం. రెడ్డి ఆడు తిరుగు. ఈ గ్రౌండ్లో, ఈ సభా వేదికలో కొన్ని వేల కమలాలు పుయ్యాలి. అందరూ రెండు చేతులు పైకెత్తండి. అద్భుతంగా కనబడాలి. మన రాకేష్ రెడ్డి గారు చేసిన కృషికి ఒక రాక్ వచ్చేలా చూడాలి. గట్టిగా అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. जय श्री राम. ओम नमः शिवाय. हर 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 हर. वंदे वंदे वंदे. जय श्री राम, जय श्री राम. प्रिया కోరుగళ్ళు ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్టుగా కోరుగళ్ళు మనందరికీ తెలుసు. అందరం ఇక్కడ పుట్టి పెరిగి కొట్లాడేటువంటి లక్షణం, ప్రశ్నించే కలిగినటువంటి నేలలో పుట్టారు. ఇది చాలా భాగ్యం. అయితే మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి దేవాలయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, విలువలు కావచ్చు, ఇవన్నీ మనం వచ్చే తరానికి ఇవ్వాలంటే మనం వాటిని పాటించాలి. ఇలా పాటించే క్రమంలో ఒక్కొక్కసారి మనం ఎదవలసి ఉంటుంది, అవమానం పొందవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చి వెళ్ళిని మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఎవరితో ఎలా ఉండాలో మనని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి, సమయము, కాలము, ఆవశ్యకత ఉంది. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. ముందుగా మీ అందరికీ ఈ ఓరుగల్లు, ఈ హనుమకొండ, ఈ 3 పట్టణాలు ఉన్నాయి కదా, ఓరుగల్లు, హనుమకొండ, కాజీపేట. ఈ 3 పట్టణాలు సిటీస్. మీ అందరూ ఇక్కడ గుమిగూడి ఇంత అద్భుతంగా మా ఏనుగుల రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా శివరాత్రి జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.
అలాగే ఇందాక వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వచ్చి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ కింద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరికి కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంత పెద్ద కార్యక్రమంలో ఇది రెండోసారి నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మా అమ్మ లేదు, 10 ఏళ్ళు అయింది, కానీ ఇవాళ మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ పేరు విజయలక్ష్మి. మా అమ్మకి ఎక్కడున్నా నా ప్రణామాలతో. మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటివి మన పెద్దవాళ్ళు చెప్పారు, మీ అందరికీ తెలుసు. అయినా ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ. ఇక్కడ ఎంతమంది ఉపవాసం చేశారు ఇవాళ? ఓ ఏమిటి ఇంతమంది? ఇడ్లీ దోశలు తినేసా? లేదు. ఓ మీరు తోపు. ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఉపవాసం అంటే ఏమిటి? సమీపంగా ఉండడం. ఎవరికి సమీపంగా ఉండడం? శివుడికి. శివుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడే మన దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు కదా. శివుడు ఎక్కడున్నాడు మనం అందరం విన్నాం కదా చాలాసార్లు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు కదా. ఎందుకంటే శివుడి దగ్గర కరుణతో కూడినటువంటి 2 కళ్ళు ఉన్నాయి. తప్పనప్పుడు కాఠిన్యం చూపించవలసి వచ్చినప్పుడు చూపించేటువంటి 3వ కన్ను కూడా ఉంది. ఆయన 3వ కన్ను తెరిస్తే మనం 2 కళ్ళు మూసేస్తాం. అందుకే ఆయన మనం చక్కగా ఉన్నప్పుడు వీరభద్రుడై భద్రకాళితో పాటు మనకి భద్రతనిస్తాడు. మరి మనం చక్కగా లేనప్పుడు రుద్రుడై తాండవం చేసి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాడు. అందుకనే శివుడికి ధర్మమే తప్ప వాడు మా పార్టీ వాడు, మా ఊరు వాడు, మాకు కావాల్సినవాడు, మా కులపోడు, వాడిని మనం సైడ్ వేసేద్దాం అనుకోడు. దానికి రుజువేంటి? అంత గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, కైలాసాన్ని ఎత్తి శివుడిని కదిలించినటువంటి వాడు, ఆయన దగ్గర వరాలు పొందినటువంటి వాడు రావణాసురుడు. కానీ రావణాసురుడు యుద్ధం చేస్తుంటే రాముడితో శివుడు వచ్చి ఆయన సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలే? సపోర్ట్ చేయలేదు, సప్పుడు చేయలేదు. ఎందుకు చేయలే? ధర్మం ఎక్కడుంటే అక్కడ దైవం ఉంటాడు. అందుకని వాడు ఏం చేసినా వాడి వెనకాల ఉంటే దైవం కాదా, దైవం అర్థమైందా? ధర్మమే ప్రధానం కాబట్టి మన నేలను మనం ఏమని పిలుస్తాం? అందరూ చెప్పండి, ధర్మభూమి. గట్టిగా ఉపవాసం ధర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, మన మాతృభూమి. కాబట్టి ఈ భూమిలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం, భాగ్యవంతులం. అదే సమయంలో కొంచెం మనం తెలివిగా కూడా ఉండాలి. గతంలో చాలా దెబ్బలు తిన్నాం, మళ్ళీ తినకుండా ఉండడానికి మీకు ఒక కథ చెప్పాలి, ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక నది మధ్యలో చిన్న ఐలాండ్, దివి, దాంట్లో చెట్టు కింద ఒక కంత, అందులో ఒక ఎలుక. నదికి వరదొచ్చి నీళ్లు పెరిగినాయి. ఆ నీళ్ళు అందులోకి వచ్చినాయి, ఎలక బయటకు వచ్చింది, ఈదులాడుతుంది, బయటికి పోవాలి, గట్టు మీద పోవాలి. ఇంతలో ఒక తాబేలు కనబడింది. తాబేలు నన్ను ఎక్కించుకోవు అంది. ఎక్కించుకుంది. కాసేపటికి ఒక తేలు కనబడింది. ఆ తేలు కూడా నేను ఎక్కుతానంది. ఈ తాబేలుతో ఎలక చెప్పింది, అది చాలా డేంజరు, అది కుడుతుంది, ఇంతగానం నిన్ను కూడా చంపుద్ది అని. కానీ ఇదేమందంటే తాబేలు సెక్యులర్, ఇది ఏం కాదు, ఇక్కడికి పిలిపించి నా వీపు డోంట్ స్టాప్ అంత గొప్ప శివుడి పాటను పాడే అవకాశం కలిగినందుకు నా జన్మ ధన్యంగా భావిస్తా ఉన్నా. ఎక్కించుకున్నాక
రాకేష్ అన్న, తేలు తన మీరు బుద్ధి ప్రతి చూపించింది. సంవత్సరం రమ్మన్నా ఏం నేను చేసింది? రావడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను కూడా ఈ కాటేసింది. సందర్భంగా. ఎలక్క వరంగల్ చచ్చిపోతూ అంటేనే ఇది చెప్పింది. పోరాటాల గడ్డ, ఇదిగో ఇది దీన్ని ఉద్యమాలకు స్ఫూర్తి. ఎక్కించుకున్నావు. ఇది కాకతీయ నన్ను చంపింది. రాజులు ఏలినటువంటి ఒడ్డుకెళ్ళిన తర్వాత గడ్డలో ఈ రోజు ఒడ్డుకెళ్ళిన ఇక్కడ తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి ఈ తేలు, అవకాశం కలగడమే మాకు ఈ చాలా తాబేలు గర్వం అని కూడా ఈ కలిసింది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది అడిగింది. మా శ్యామన్నను అది చూస్తుంటే చెప్పినా ఒక్కొక్క నేను పాట వినలేదు. తుపాకీ తూటాల్లా నేను నిన్ను ఒడ్డు సినిమా తీసుకొస్తే రంగంలో నన్ను ఇలా ఎందుకు తెలంగాణ చంపుతున్నావు గడ్డ అంటే మీద నాటిన ఖడ్గాలమై అది చెప్పినా వరంగల్ వినకపోవడం నీ బిడ్డలుగా ఇక్కడ ఉన్న తప్పు. శ్యామన్నను కూడా ఇలా ఈ సందర్భంగా కాటేయడం తెలియజేస్తా మా ఉన్నా. అలవాటు. అదే అది మాదిరిగా ఈ గడ్డ వేల నుంచే చంద్రబోస్ అన్న కూడా ఉన్నాడు. వందల అన్నకు కూడా సంవత్సరాలుగా ఒకసారి మేము ఇదే గట్టిగా చూస్తున్నాం. చప్పట్లు కొట్టాలి అందుకే మీరందరూ కూడా. ప్రపంచం అంతా మేము ఇలాగే రాకేష్ అన్న ఉండి లాంటి కొత్త కొత్త యువకులు దేశాలు ఉత్సాహవంతులు చూపిస్తుంటాం. ఉన్నారు. అందా తేలు. ఎంతో మంది కవులను మీకు గాయకులను అర్థమైందా? అలా ప్రేమించినటువంటి తేలేదు. గడ్డ ఈ గడ్డ అని కూడా ఈ సందర్భంగా అందుకని మీ అందరికి ఏం చెప్తున్నా అంటే కొంచెం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి అని చెప్తాను. హిందీలో దేకడం అంటే మీకు తెలుసు. తెలుగులో దేకకూడదు అనుకుంటే ఖచ్చితంగా తినేటప్పుడు కొనేటప్పుడు చూడాలి. అందులో ఏం కలుపు- కవులను గాయకులను ఎందెందు చూసినా అందందు నువ్వట అండపిండ ఓ ఏం కలుపుతున్నారో, ఎవరు వండుతున్నారో, ఎవరు వడ్డిస్తున్నారో, ఎవరు పెడుతున్నారో, ఏది పడితే అది మనం తినకూడదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాం. అవునా? కాబట్టి గట్టిగా గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందుకని ఆహారం మన యొక్క జీవితాన్ని నడుపుతుంది. కాబట్టి ఆహార విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి. ఊరికే ఏదో టీవీలో వచ్చిందనో ఫేస్బుక్ లో వచ్చిందనో కోరి బిర్యానీ తినేది, అది లేచే టైమా తినే టైమా కదా. బ్రాహ్మీ ముహూర్తం కాస్త మనం బ్రహ్మ రాక్షస ముహూర్తం చేసేసాం. అది తినే టైం కాదు కదా, లేచే టైము, బాడీని ఫిట్గా ఉంచుకునే టైము. ఇప్పుడు మనం చాలామంది సినిమా హీరోలను చూస్తుంటాం, 60-70 వచ్చినా కూడా వాళ్ళు యంగ్గా ఉంటున్నారు, సాంగులు పాడుతున్నారు, చేస్తున్నారు. ఎందువలన? ఫుడ్ విషయంలో వాళ్ళ కంట్రోల్ ఉంది. అవునా కదా? ఒక ఇంటర్వ్యూలో చూసా నేను, మీరు తింటారా దద్దోజనం అంటే చెప్పాడు, నేను తిన్నన్నాడు. మరి ఫ్రెంచ్ ఫ్రైస్ తిననన్నాడు. ఇంకేడేదో డ్రింక్ ఏదో అడిగి తిననన్నాడు.